కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడే దమ్మున్న నాయకులను గెలిపించుకుంటేనే ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలన్నీ తీరుతాయని, అలాంటి దమ్మున్న యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుందామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి గురువారం ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు నిర్వహించిన గేట్ మీటింగ్ లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్మికులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనకు ఉద్యోగాలు అమ్ముకునేవారు కావాలా, లేదంటే మన పిల్లలకు ఉద్యోగాలను కల్పించేవారు కావాలా? అలాంటి క్వాలిటీస్ కలిగిన గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో పోరాడి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తీరుస్తారని తెలిపారు. గడ్డం వంశీకృష్ణను గెలిపించే బాధ్యతను కార్మిక వర్గం తీసుకుందని, మీకు హైపవర్ వేతనాలు జీవో 22ను అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని రాజ్ ఠాకూర్ తెలిపారు. ఎన్టీపీసీ యాజమాన్యంతో పోరాడాలంటే దమ్మున్న నాయకుడు కావాలని, అలాంటి దమ్ము ధైర్యం తనలో గడ్డం వంశీలో పుష్కలంగా ఉన్నాయని, ఇదివరకటిలా కార్మికునిపై ఒక లాఠీ విరిగినా ఊరుకునేది లేదని, కార్మిక వర్గమంతా ఎదురు తిరుగుతుందని, మీకు అండగా మేమంతా ఉంటామని ధైర్యం నింపారు. వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డం వంశీ అభ్యర్థి చెప్పడం మాత్రమే నామమాత్రం. ఆయన ఈ రోజు మన ఎంపీగా నేనే ప్రకటిస్తా ఉన్నా. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి అభిమానంతో అయిందా లేదా? అయిందా? భారీ ఎత్తున మెజార్టీ ఓట్లు వేపిస్తున్నావా? లిస్టు నేనే కలెక్ట్ చేస్తా. ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడికి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇచ్చిన తప్పకుండా కట్టిస్తాడు మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ అని మరొకసారి చెప్పేద్దాం. అందరికి మాట ఇచ్చినాం. ఆరుంట ఇక్కడున్న ప్రతి పేదవాడికి 200 కరెంటు వస్తుందా? గ్యాస్ సిలిండర్ 500కి దయ్యం బయటికి రాకుండా నిమ్మకాయలు పెడితే రావట. అట్లనే మనం వాళ్ళని ముందబెట్టే కార్యక్రమం చేయకపోతే మన అందరి జీవితాలు ఇప్పటికే నాశనమైనాయి. కానీ మన భవిష్యత్ పిల్లలకు పూర్తిగా ఆధారం లేకుండా ఈ ప్రాంతం నుంచి వలసపోయే ప్రయత్నాలు ఉంటాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మిత్రులారా, తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది. మీరు భయపడకండి. మీకు అండగా నేనున్నా. గతంలో ఉన్న నాయకుల మాటైనా, లాఠీ లేపినా, ఎవరైనా పిచ్చి మాటలు మాట్లాడినా, ఎవరైనా కార్మికుడు జోలికి వచ్చినా వాడిని కార్మికులు తంతే కొడితే లిస్టు నేనే కలెక్ట్ చేస్తా. ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడికి, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. ఈరోజు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇచ్చిన తప్పకుండా కట్టిస్తాడు మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ అని మరొకసారి చెప్పేద్దాం. అనేకమైన పోరాటాలు చేశారు. కార్మికుల హక్కుల కోసం, కార్మికుల హక్కులు సాధించుకోవడం జరిగింది. వారు కేంద్ర మంత్రివర్యులు అయినప్పుడు 100 ట్రేడ్ యూనియన్లకు రిజైన్ చేసి ఆయన కేంద్ర మంత్రివర్యులు కావడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా వారు కార్మికుల సమస్యలు ఏమున్నాయి, కార్మికులకు ఎట్లా లాభం పొందాలని చెప్పి పనిచేసేవారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, వెంగళ బాపు, పద్మ, ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, నాయకులు ముచ్చకుర్తి రమేష్, మెరుగు లింగమూర్తి, కంది ఆంజనేయులు, తూము పద్మ, మురళి, మామిడాల రాజేశం, గోషిక రవి, ఇనుకొండ నరసింహారెడ్డి, సురేందర్, ఈదునూరి మల్లేష్, మడిపెల్లి మల్లేష్, లంబు కిషన్ రెడ్డి, జేఏసీ నాయకులు చిలక శంకర్, నాంసాని శంకర్, బొడిగె భరత్ గౌడ్, అబ్బాస్, ఈదునూరి రవి తదితరులు పాల్గొన్నారు.